హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం కట్ వర్క్ బ్లౌజ్ క్యాన్వాస్ పెట్టి ఎలాగ కుట్టుకోవాలనేది చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా నీట్గా, బిగినర్స్కి కూడా చాలా వివరంగా చూపిస్తాను అర్థమయ్యేలాగా. చూడండి, ఫస్ట్ మనం క్యాన్వాస్ని కట్ చేసుకొని పెట్టుకొని ఇలా క్లాత్లు తీసుకొని ఐరన్ చేసుకోవాలండి. ఒకవైపు కొంచెం మెరుపులు వస్తాయండి క్యాన్వాస్కి, వాటిని హీట్ ఉన్న వైపు క్లాత్కి పెట్టి పైన మనం ఐరన్ చేసుకుంటే క్లాత్కి బాగా అతుక్కుంటాయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నేను ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్కి నేను ముందుగా కొలతలు పెట్టి తీసుకొని మీకు చూపిస్తున్నాను. నాకు కటింగ్ వీడియో కుదరలేదండి, నేను కట్ చేశాను. నెక్స్ట్ తర్వాత ఇంకొక బ్లౌజ్కి అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మాత్రం నేను ఓన్లీ ఇలా ఎలాగా జాయింట్ చేయాలి, క్యాన్వాస్ ఎలా క్లాత్లకు యాడ్ చేసుకోవాలి, స్టిచ్ ఎలా వేసుకోవాలి ఎలాగనేది మొత్తం ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించానండి. చూడండి, ఇలాగా ఫ్రంట్ బ్యాక్ అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ నేను సైడ్ అన్నీ కుట్టుకోవాలండి. మళ్ళీ మనం వీటిని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం వన్ సైడ్ అంతా స్టిచ్ వేసుకోవాలండి. బయటికి ఖర్చు ఏమీ లేకుండా ఇలా స్టిచ్ వేసుకున్నారంటే నీట్గా ఖర్చు ఉండదు కదండి, చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. హెమ్మింగ్ కూడా లేకుండా మనం ఇలా కుట్టుకున్న దాన్ని లోపల వైపుకి వేసేసుకొని అక్కడే బ్లౌజ్ క్లాత్కి కుట్టు వేసుకునేలాగా చూపిస్తానండి. అది బయటికి కనపడకుండా కుట్టు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తానండి ఈ వీడియోలో. ప్లీజ్ చూడండి, ఈ ఎక్కడ స్కిప్ చేసినా అర్థం కాదండి, ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇలాగా చూడండి, వీడియోలో చూపించినట్లు కుట్టుకొని ఖర్చుని ఇలాగైతే మొత్తం కట్ చేసుకుంటున్నాడు అన్నింటికి. చూడండి, అలా అన్నీ కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నానండి. మొదటిగా మనం కింద క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ పైన మనం స్టిచ్ వేసుకునే క్లాత్ పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలండి కదలకుండా. ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి ఎటువైపుకి జరగకుండా నీట్గా వస్తుందండి నెక్ అనేది. ఇప్పుడు క్యాన్వాస్ మూలలు అయితే ఎలాగా ఉన్నాయో షేపులు, వాటిని కొంచెం మీదుగా దగ్గరగా వేసుకోవాలండి కుట్టు, ఖర్చు ఏమీ లేకుండా. ఇలాగా నేను చూపిస్తున్నాను కదండి, అలాగా క్యాన్వాస్ ఆ కర్వ్ చుట్టూ మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇలా అంతా స్టిచ్ వేసుకున్నాక తీసుకొని ఇలా ఇంకా చూసారు కదండి ఎలా వేసాను. చూడండి, అలా కర్వ్ వేసుకున్న తర్వాత అంతా కట్ చేసుకుంటున్నానండి. ఎక్కడ మనం కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. నేనైతే అంత పాదం ఖర్చు పెట్టుకొని మరలా మనం లైఫ్ ఉండాలి కదా బ్లౌజ్కి, కట్ చేసామంటే ఊరికే పోతుంది. పాదం ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. అలా ఇలా మొత్తం కట్ చేసుకున్నాక మూలల్లో మనం అన్నింటికి కుట్టుకి దాటకుండా జాగ్రత్తగా కట్ పెట్టుకోవాలండి. చుట్టూ కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకొని పిన్స్ పెట్టుకున్నాం కదా, అవి తీసేస్తున్నాను. ఇలా తిప్పుకోవాలండి బ్లౌజ్ అంతా. నాకు చేత్తో నెట్టాను, వచ్చాయి, తిప్పుకున్నాను. మీకు పర్ఫెక్ట్గా రాలేదు అనుకుంటే ఏదైనా స్క్రూ డ్రైవర్ అలాంటిది పెట్టైనా నీట్గా తిప్పుకోవచ్చండి, నీట్గా వస్తుంది. చూసారు కదా, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. పైన క్లాత్ పైకనేసి కింద లైనింగ్ క్లాత్కి ఇలాగ నీట్గా సర్దుకుంటూ మళ్ళీ ఎక్కడ ముడత రాకుండా ఇలాగ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నామంటే మనకి హెమ్మింగ్ అక్కర్లేదు,
మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. క్లాత్ లోపలికి వెళ్తుంది. చూసారు కదా, చాలా నీట్గా చాలా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు మనం లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నామండి. ఇలాగా చుట్టూ లైనింగ్ పాదం ఖర్చు పెట్టి జాయింట్ వేసుకుంటున్నాను. నాకు ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ వరకే పెట్టానండి నేను, ఎందుకంటే నాకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ లెంత్ ఎక్కువైపోతే చూడడానికి అదొక భయం అండి. అందుకని ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ వరకే చేసి బ్యాక్ పార్ట్ వరకే చూపిస్తున్నానండి మీకు. నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను.